వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఏమైనా ఫొటోస్ అయినా వీడియోస్ అయినా అని హెచ్డిలో సేవ్ చేసుకోవాలి లేదా షేర్ చేసుకోవాలి లేకుంటే అప్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు నేను మంచి ఒక ట్రిక్స్ చెప్తాను. కొందరు 3G లేదా 4GB మొబైల్స్ యూజ్ చేస్తారు. సో అది దాంట్లో ఫోటోస్ అనేది క్లారిటీగా ఉండదు. సో ఇప్పుడు వచ్చే ఫోన్లలో ఏంటి అని అంటే 5G 6GB యూజ్ చేస్తున్నారు. సో అందులోనే ఆల్రెడీ ఆప్షన్స్ వస్తున్నాయి. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కటి అందులోనే క్రియేట్ అవి అవుతుంది. ఇప్పుడు కొందరు తక్కువ మొబైల్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే అసలు ఫ్యూచర్ అనేది లేదు మొబైల్లో. సో మీకు నేను ఒక అప్లికేషన్ చెప్తాను. మీరు నార్మల్ ఫోటోను కూడా మీరు హెచ్డిగా సో క్రియేట్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఏంటి? సో మీరు ఫస్ట్ ఏ విధంగానైతే కంటెంట్ వేయాలి అనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఒక వీడియోని మీరు ఆల్రెడీ మీ మొబైల్లో షూట్ చేసుకోండి. మీరు మీ ఫోన్ నుండి క్యాప్కట్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత న్యూ వీడియో అని చూపిస్తుంది. సో అక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత మీ కంటెంట్ వీడియో ఏదైతే ఉందో మీరు దాన్ని ఓపెన్ చేసుకోండి. సో అక్కడ నుండి మీరు ఇక్కడ హెచ్డి నుండి ఎడిట్ చేసుకోవాలి. సో అలా చేసుకున్న తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. ఇలా చూపించుకున్న తర్వాత కింద నుంచి చూడండి, ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్ వచ్చింది. సో అక్కడ వచ్చిన తర్వాత ఇక్కడనే మెయిన్ పాయింట్ అన్నమాట. ఇక్కడ బ్రైట్నెస్ అని చూపిస్తుంది చూడండి. అక్కడ మీరు ఎక్కువ తక్కువ చేసుకోవాలి. సో 10, 15, 20 అలా చేసుకుంటే సరిపోతుంది. అలాగే కాంట్రాస్ట్ కూడా, అలాగే తర్వాత సాచురేషన్ కూడా. సో ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది స్క్రీన్ మీద. సో ఇలా చూపించిన తర్వాత మీరు దీనిని ఎక్స్పోర్టింగ్ చేసుకోవాలి. సో అక్కడ మీద చూసుకున్నట్లయితే సో ఇలా చూపించుకొని మీకు ఇలా వస్తుందన్నమాట. సో ఇది మళ్ళీ హెచ్డిగా ఇలా మారిపోతుంది. ప్రతి ఒక్కరు ఇదే క్యాప్కట్ అనే అప్లికేషన్ ని వాళ్ళ ఫొటోస్ ని వీడియోస్ ని ఎడిటింగ్ అని చేసుకుంటారు. సో హెచ్డిగా కూడా మార్చుకుంటారు. సో మరిన్ని విషయాల కోసం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.